పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడికి ఆ బాలిక ప్రత్యక్ష నిదర్శనం. సామాజిక అంశాలపై ఆమె గొంతెత్తిందంటే రికార్డులు బద్దలవ్వాల్సిందే. తన వాగ్దాటితో ముఖ్యమంత్రిని సైతం మెప్పించిన ఆ బాలిక ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. సామాజిక అంశాలపై అవగాహన, అందుకు తగ్గ వాగ్దాటితో విజయవాడకు చెందిన పల్లవి అనే ఈ బాలిక పెద్దలను సైతం ఆలోచింపజేస్తోంది. 60 నిమిషాల్లో 60 సామాజిక అంశాలపై అనర్గళంగా ప్రసంగించిన 9 ఏళ్ల పల్లవి ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. భ్రూణ హత్యల నివారణ, నవ్యాంధ్ర నిర్మాణం, పోలీసులు బాధ్యతలు, సంక్రాంతి విశిష్టత, పర్యావరణ పరిరక్షణ ఇలా అనేక కీలక అంశాలపై ఏకధాటిగా ప్రసంగించి పల్లవి రికార్డు సృష్టించింది. ఫస్ట్గా నేను పిల్లలు పిడుగుల్లో చేశాను. ఫస్ట్గా పిల్లలు పిడుగుల్లో చెప్పాను యూకేజీ చదువుతున్నప్పుడు. తర్వాత చాలా చోట్ల చెప్పాను. కొంచెం సీఎం గారి దగ్గర కూడా ఒకసారి చెప్పాను. ఆయన కూడా ఏడ్చారు, ఆడపిల్లల్ని రక్షిస్తున్నా. అప్పుడు మీ మమ్మీ డాడీ అన్నం పెడతారా సరిగ్గా అవన్నీ కూడా అడిగారు. ఇది విన్న తర్వాత అవన్నీ జరిగాయి. ఫస్ట్ ఐఏఎస్ అయి పేద ప్రజలకు సాయం చేస్తాను. ఇటీవల ఓ వేదికపై పల్లవి చేసిన ప్రసంగం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విశేషంగా ఆకట్టుకుంది. సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించి ఆశీర్వదించారు. సత్యనారాయణపురానికి చెందిన కొండా రాజేశ్వరరావు రమణకుమారి కుమార్తె అయిన పల్లవికి మంచి జ్ఞాపక శక్తి ఉందని తల్లిదండ్రులు చిన్నప్పుడే గుర్తించారు. వారి తోడ్పాటుతో సామాజిక అంశాలపై అవగాహన పెంచుకున్న పల్లవి పలు వేదికలపై ప్రసంగిస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. సరస్వతి అవతారం చేసిందండి. అప్పుడు తనకి ఇంట్రెస్ట్ని చూసి ఇంకా మేము సామాజిక అంశాల మీద కొంచెం ఆడవాళ్ళ గురించి, పసిగందులు వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాం. ఈరోజు చెప్తే మళ్ళీ రేపటికల్లా నేర్చుకుంటున్నాం. ఒక 3 times 4 times చెప్పామంటే తన మైండ్లో ఉంచేసుకుని తర్వాత నెక్స్ట్ డే తనే చెప్పేస్తుందండి. ఐఏఎస్ కావాలనుకుంటుందండి. అంటే డాన్సు, సంగీతము ఇవన్నీ మామూలుగా సంస్థలు పెట్టి అవి వచ్చే డబ్బులతో పేద విద్యార్థులకు కానీ పేదవాళ్ళకి కానీ సహాయం చేస్తాను, నేను ఐఏఎస్ చదివి పేదవాళ్ళకే సహాయం చేస్తానని తన నిర్ణయించుకుంది సార్. ఇది మెమరీ కేటగిరీ కింద వస్తుందండి. అసాధారణ ధారణ కలిగి ఉండటం, జ్ఞాపక శక్తి కలిగి ఉండటం. ఇప్పటివరకు మేము చాలా రికార్డులు ఇచ్చాము. ఈ రికార్డుల్లో ఏమవుతుందంటే పిల్లలు ఒక పర్టికులర్ అంశం, అంటే అది ఫిజిక్స్ అవ్వచ్చు, సబ్జెక్టు కెమిస్ట్రీ అవ్వచ్చు, వాటికి సంబంధించినటువంటి మూలకాలు కానీ వాటికి సంబంధించిన అంశాలు కానీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అది ఒక రికార్డే తప్పనిసరిగా. కానీ అనర్గళంగా 60 నిమిషాల పాటు 60 అంశాల్లో ఆమె మాట్లాడటం అనేది ఒక అద్భుతమైన విషయం. ఇప్పటివరకు అది ఎవరూ చేయలేదండి. ఆ వయసులో ఎవరూ చేయలేదు. మనకి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల గ్రూప్లో చేసి ఉన్నారు, కానీ 9 సంవత్సరాల కేటగిరీలో అది చేయలేదు. ఇది తప్పనిసరిగా ప్రపంచ రికార్డుగా మేము పరిగణిస్తూ చిన్నారి పల్లవి యొక్క పేరుని ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మేము నమోదు చేయడం జరిగిందండి. చదువు, సంగీతంలోనూ రాణిస్తున్న పల్లవి పెద్దయ్యాక ఐఏఎస్ చదివి పేదలకు సేవలందించడమే లక్ష్యమని చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే హెల్పింగ్ హ్యాండ్స్ లాంటి సంస్థల ద్వారా సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటోంది.